హాయ్, ఈరోజు చోలే కర్రీ చేశానండి. చాలా బాగా వచ్చింది. అది ఎలా చేశానో మీకు కూడా చూపిస్తాను, చూసేయండి. రాత్రి నేను చోలే నానబెట్టి పెట్టేసుకున్నానండి. ఇప్పుడు కుక్కర్ తీసుకొని ఆయిల్ వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఆనియన్స్ వేసి ఆనియన్స్ కాస్త బ్రౌన్ అయ్యే వరకు వేయించండి. అలాగే ఇప్పుడు టమాటాలు కూడా వేసి టమాటాలు కాస్త మగ్గనివ్వండి. టమాటాలు మగ్గిన తర్వాత మనం రాత్రి నుంచి నానబెట్టుకున్న చోలేని ఇందులో వేసేయండి. చోలేని ఒక్కసారి కలిపి కాస్త మగ్గనివ్వండి. ఇందులోకి కాస్త ఉప్పు, పసుపు వేసి వదిలేసేయండి. అంతలోపల మనము దీనికి కాస్త చిన్న మసాలా చేసుకుంటాము, చూపించేస్తాను. అందుకు కాస్త కొబ్బరి ముక్కలు, 2 లవంగాలు, 2 చెక్క, అల్లం, వెల్లుల్లి, అలాగే కొత్తిమీర వీటిని వేసి మిక్సీ పట్టేసుకోండి. ఇవన్నీ చాలా తక్కువ క్వాంటిటీలో వేసానండి. ఎక్కువ మసాలా అవసరం లేదు. చూడండి, చోలేలు ఉప్పు పసుపులో మగ్గిపోయినాయి. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న మసాలా కూడా వేసి మసాలా కాస్త పచ్చివాసన పోయే వరకు వేగనివ్వండి. తర్వాత ఇందులోకి ధనియాల పొడి, కారం వేసి ఇంకొకసారి కలిపేసేయండి. అంతే. ఇప్పుడు దీనికి తగినట్టుగా నీరు పోసేసేయండి. నీరు పోసి కుక్కర్ మూత పెట్టి ఒక 4 విజిల్లు వస్తే చాలండి, సరిపోతుంది. కుక్కర్ మూత పెట్టే ముందు ఒక్కసారి ఉప్పు కారం చెక్ చేసుకుని పెట్టండి. తక్కువ ఉంటే వేసుకోండి, సరిపోతే సరిపోయింది. అంతే. చూడండి, చోలే కర్రీ రెడీ అయిపోయింది. చాలా రుచిగా ఉందండి. ఇది నేను పాలకూర చపాతీలో కాంబినేషన్ చేశానండి. మీరు ఒక్కసారి చేయండి. థ్యాంక్ యూ. బాయ్.